హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము సౌత్ ఇండియాకి బట్టలు కొనుక్కోవడానికి వచ్చామన్నమాట. మేము ఎప్పుడు కూడా ఉప్పాడ వెళ్తాం అనమాట. కానీ ఈసారి మేము వెళ్ళలేదు. ఎందుకంటే ఈ చర్చ్ పనుల మీద చాలా బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేదు. కానీ ఇక్కడ గిఫ్ట్లు ఇస్తున్నారని అనగానే దానికి ఆశపడి వచ్చామన్నమాట. కానీ వేలి మీద కొంటే దానికి తగ్గట్టుగా గ్రైండర్లని మిక్సీలని ఇవన్నీ కూడా ఇస్తున్నారు. కానీ మేము అంత వేలి మీద కొనలేదండి, మామూలుగా కొన్నాము. కానీ మాకు మంచి వాటర్ క్యాన్ వచ్చింది, బాగుంది. చూసారా, విపరీతమైన మబ్బు కానీ అయినా సరే షాపింగ్కి వచ్చాం. ఇగోండి, ఇక్కడ ట్రెడిషనల్ బట్టి కస్టమర్ల కోసం ఇక్కడ శాంతాక్లాజ్ క్రిస్మస్ ట్రీ చాలా బాగుందండి. ఇక్కడ వేసే ఉంచారు. దానికి తగ్గట్టుగా వాళ్ళ క్యాలెండర్లో అవన్నీ పంచడం చేస్తున్నారు. ఇగోండి, షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం ముందుగా ఆలోచించుకోవాలి, ఏది బాగుందని కాదు కానీ కలర్ అనేది ముందుగా మనం తెలుసుకుంటే దాన్ని బట్టి మనం అక్కడ దొరుకుతుంది. ఎందుకంటే ఉన్న కలర్సే కదా అన్నీ కూడాను. కాబట్టి మన మనసులో కలర్ అనేది పెట్టుకొని వెళ్తే ఈజీగా షాపింగ్ చేయొచ్చండి. ఇగో అక్కడ నుంచి మళ్ళీ మా ఆడపడుచు ఇంటికి వచ్చాం. అక్కడ ప్రేయర్ అనగానే ఆ రోజే ఇదిగోండి అంతా కూడా క్రిస్మస్ అన్నమాట తను చేస్తుంది. ఈ ప్రేయర్ అంతా కూడా నడిపిస్తుంది. ఇదిగోండి ఇదంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ను అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ సహవాసం ఉంటే అక్కడ వాళ్ళు వస్తారనమాట ఆ ప్రేయర్స్కి. ఆత్మీయంగా నడిపిస్తుంది తన. ఇదిగోండి చాలా చక్కగా క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ తాలూకా కేకు ఇవన్నీ కూడా చాలా చక్కగా పప్పు ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. అయితే లాస్ట్లో డ్యాన్సులు మాత్రం వేస్తారు చక్కగాను. అది వేయడానికి వీళ్ళందరూ కూడా అప్పటికే పెద్ద వర్షం అనమాట. ఆ వర్షం వల్ల వీళ్ళు వెళ్ళిపోయారు. చూసారా ఎంత చక్కగా అండి సహవాసం. ఒక ఆత్మీయంగా నడడంలోనే తప్పు లేదు. ఇదిగోండి క్యాండిల్ నైట్ సర్వీస్ అనమాట. ఇదిగో ఇంట్లో చక్కగా అందరితో ఒక సహవాసం. మనం చర్చిల్లోనే కాదండి, ఇళ్ళల్లో కూడా ఒక సహవాసం చక్కగా దేవుణ్ణి ఆరాధించడంలో తప్పు లేదు. ఎంత చక్కగా చేసుకుంటున్నారు చూసారు కదా. ఇదిగోండి మేము కూడా వెళ్ళి చాలా బాగా దేవుణ్ణి ఆరాధించడంలోనే ఎంతో ఆత్మీయంగా మేము ఎంజాయ్ చేసాం. ఇదిగోండి దేవుణ్ణి ఆరాధించడంలోని ఎంతో నెమ్మది ఉంటుంది. మెయిన్ ఆ నెమ్మదే మనిషికి కావాలి. ఎంత ఆస్తిపాస్తులున్నా, కుటుంబాలు చల్లా చెదురుగా ఉన్నా నెమ్మది అనేది లేకపోతే మానవుడు జీవించలేడు. కనుక చూసారు కదా. ఇదిగోండి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడా మనం ఎదగాలంటే మంచి సహవాసం కలిగి ఉండాలి. ఇదిగోండి ఇక్కడ క్రిస్మస్ కేక్ కటింగ్ అనమాట. ఆ కేక్ కటింగ్ కూడా అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఒకరికొకరు తినిపించుకుంటూ చేస్తున్నారు. క్రిస్మస్ సాంగ్ పాడుతూ. ఎందుకంటే దేవుడు ఒక జాతిని మతాన్ని ప్రేమించలేదు కాబట్టి అందరూ రావచ్చు అన్నమాట. పిలిచినా పిలకపోయినా సహవాసంలో అందరూ కూడా రావచ్చు. చూసారు కదండి, ఆ ప్రేమ లేకపోతేనే మనుషులు చల్లా చెదురుగా ఉంటారు. ఎప్పుడైనా సరే ప్రేమ అనేది మనిషిలో ఉండాలంటే దేవుణ్ణి మనం పట్టుకోవాలండి. ఆ పట్టుకున్నప్పుడే మన హృదయాల్లో ఉండి ఆ దేవుని ప్రేమ మనం ఇతరులకి పంచగలం. లేదంటే మనం అస్సలు మనిషి అస్సలు మెలగలేమన్నమాట. ఇదిగోండి ఈ రోజుల్లో డబ్బు అవే అడ్డొస్తున్నాయి. అక్కడి నుంచి చూసారా మళ్ళీ బర్త్డే పార్టీకి వచ్చామండి. వాళ్ళు పిలిచారు కానీ అప్పటికే 10 అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు, అన్నీ అయిపోయాయి. అయినా వాళ్ళకి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి వచ్చామన్నమాట. చిన్న బాబు 1 ఇయర్. ఇదిగోండి ఆమె కడుపుతో ఉన్నప్పుడు కూడా ప్రేయర్ చేయండి అమ్మా అని అనేసి అన్నారు. వాళ్ళ విశ్వాసం బట్టి ప్రార్థనలు చెయ్యాలి ఎప్పుడు కూడా. అది చూసారు ఎంత చక్కగా
మరి ఖర్చు పెట్టి చక్కగా బర్త్డే పార్టీ చేశాడు. మంచి వర్షం ఆ రోజు, అంటే కొద్దిగా తడిసిపోయాం అనుకోండి, కానీ వెళ్ళలేకపోయాము సరైన టైంకి. పెద్ద వర్షం ఆ రోజు, కానీ వెళ్ళి మళ్ళీ కలిసి ఆ బాబుని బ్లెస్ చేసి వచ్చామన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అది చూసారు కదా ఎంత ఆనందంగా. మళ్ళీ ఇది క్రిస్మస్ ట్రీ అండి, ఇంట్లోనే తయారు చేసాం. అది ఇప్పుడు డెకరేషను. ఇదిగోండి, ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా సంవత్సరం అంతా లోపల ఎత్తిపెట్టి దాచుకుంటాం. ఎందుకంటే చాలా ఖరీదులండి ప్రతిదీ కూడాను, కానీ మనం పాడు చేయకుండా దాచుకోవాలా. ఇదిగోండి, ఇక్కడ స్టార్ పెట్టాము, వర్షానికి మొత్తం ఊడిపోయిందండి. ఇగో ఆ బల్బు ఒకటే వేలాడుతుంది చూసారా. దానికి మళ్ళీ కొత్త స్టార్ కొని ఇప్పుడు వెయ్యాలి. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంటికి నక్షత్రం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు క్రైస్తవులు, అంటే ఆ గృహాల్లోంచి వచ్చిన వాళ్ళు ఎలాగ ఉండాలంటే ఒక ఆత్మీయమైన జీవితం కలిగి ఉండాలి. అదే ఆనవాళ్ళు అనమాట. క్రైస్తవుల యొక్క బిహేవియర్ అదే ఆనవాళ్ళు. దేవుని ప్రేమ ఇవన్నీ కూడా మనం చూపించుకోవాలి. ఎందుకంటే మనకున్న దాంట్లోనే ఇతరులకి సహాయం చేయాలి. ఇవన్నీ మాటలతోనే కాదు, క్రియలతో చేసి చూపించాలి. చూసారా, ఇవన్నీ కూడా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నేను సంవత్సరం పొడుగున పెంచి, ఇదిగోండి దానికి మంచి పోషకాలు ఇచ్చి అన్నీ చేస్తుంటాను. అక్కడ బల్బులు డెకరేషన్ అవన్నీ కూడా చేశాను నేనే. మా పిల్లలు ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారండి, అయినా నేను ఒక్కదాన్ని అదంతా చేసి ఇదిగోండి ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు ఎలాగా మా ఇళ్ళకి రారు కదా, క్యారల్స్ తప్ప మిగతా మరి సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూసి లైక్స్ కొట్టండి. ఎందుకంటే మీ అందరి కోసం మేము ప్రేయర్ నిత్యం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూసారా, హైదరాబాద్ కర్బూజా వచ్చింది కిందనే. ఇదిగోండి ఇదంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్రిస్మస్.